మా ముద్దుల జలకన్య. మహాసముద్రపు లోతుల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వాటి గురించి ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద వేల్స్, అల్లరి డాల్ఫిన్స్, రెయిన్బోలో ఉన్న రంగుల చేపలు, వీటన్నింటి కింద సూర్యకిరణాలు కూడా చేరని చోట అక్కడ ఉంది డీప్ సీ కింగ్డమ్. అక్కడి ప్రాణులు ఇతర ప్రాణులతో ప్రేమగా ఉంటారు. అక్కడి బాదుషా తల్లి తన 6 కూతుళ్లతో కలిసి ఉంటుండేవాడు. ఇక సముద్రాన్ని పాలించేవాడు. బాదుషాకు తన కూతుళ్ళంటే ఎంతో ప్రేమ. ఆయనకు భయం, భూమిపై జీవులు తన కూతుళ్లకు ఎప్పుడైనా నష్టాన్ని చేకూరుస్తారని. అందువల్ల నీటిపై భాగాన ఈత కొట్టేందుకు పర్మిషన్ లేదు. సముద్రపు బయటున్న మనుషులంతా దుష్టులు. వాళ్ళు ఎందుకు చెడ్డవారయ్యారు డాడీ? వీళ్ళు ఈ సముద్రాన్ని మురికి పట్టించి ఈ సముద్రంలో ఉన్న జీవ జంతువులని చంపుతారు. ముద్దుల జలకన్యకు తెలుసుకోవాలనుంది భూమిపై ప్రాణులు ఎలా ఉంటారో అని. తన అక్కల నుండి విన్న కథలు చాలలేదు. ఆమె నాన్నమ్మ కూడా ఆమెని మనుషులకు దూరంగా ఉండమని చెప్పింది. ఆమె చెప్పేది సీ గేట్ నుండి ఎప్పుడూ బయటికి వెళ్ళాలంటే ఆమె రాజకుమారి అయ్యాక మాత్రమే, తన అక్కలంతా పెద్దయ్యాక. ముద్దుల జలకన్య తన అక్కలందరూ బయటికి వెళ్ళడం చూసి తను కూడా నిర్ణయించుకుంది ఆమె కూడా బయటికి వెళ్ళాలని. కానీ ఎలా? ఆమె డాల్ఫిన్తో కలిసి హిమ్రన్ వెళ్ళి కలవడానికి వెళ్ళింది. హిమ్రన్ కు సీ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఉంది. అయ్యో, మహారాజుతో వైరమెవడు పెట్టుకోవాలా? ఆమె హిమ్రన్ కి తన ప్లాన్ మొత్తం చెప్పింది. కానీ హిమ్రన్ ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. తర్వాత ఆమె స్థితి చూసి దయ కలిగింది. ఆమెకి సాయపడ్డానికి సిద్ధపడింది. హిమ్రన్ డాల్ఫిన్ సీ గేట్ వద్దకు వచ్చారు. వాళ్ళని చూసి గార్డ్స్ వెళ్ళనిచ్చారు, ఏ ఒక్క ప్రశ్న అడగకుండానే. అక్కడి నుండి చాలా దూరం వెళ్ళాక హిమ్రన్ తన పెద్ద నోటిని తెరిచింది. ఇక లోపల నుండి బయటికి వచ్చింది మన ముద్దుల జలకన్య ఏరియల్. ఏరియల్ హిమ్రన్ సాయంతో సముద్రంపై వరకు వచ్చేసింది. ఆమె మొదటిసారి గాలిని అనుభూతి చెందింది. నీలాకాశాన్ని చూసింది. ఎంత బాగుందో! అదే సమయంలో ఏరియల్కు మ్యూజిక్ వినిపించింది. ఎక్కడి నుండి వస్తోంది ధ్వని? ఆమె చూసింది దగ్గరలోనే పెద్ద షిప్ ఉంది. మొదటిసారి షిప్ చూసింది. ఇది షిప్ కదా, పద పద. డాల్ఫిన్ ఆమెకి చెబుతూనే ఉంది వెళ్ళొద్దు అని. కానీ చాలా దూరం వెళ్ళిపోయింది. వేగంగా వెడుతోంది ఆమె షిప్ వైపు. ఆ షిప్ ఎవరో బాదుషాది. ఆయన తన కొడుకు ప్రిన్స్ ఎరిక్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన తన కొడుకు పెళ్లి వీలైనంత త్వరగా చేయాలనుకున్నారు. అందుకే ప్రిన్స్ అందరినీ పిలిచారు పార్టీకి. ఇతను ప్రిన్స్, ఇంకా మనిషి కూడా. డాల్ఫిన్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. ఏరియల్ ప్రిన్స్ స్వరానికి ఎంతో అందంగా పాడింది. ప్రిన్స్ కు ఆ గొంతు బాగా నచ్చింది. కానీ ఎక్కడి నుండి వస్తోంది? నువ్వు దాక్కో ఏరియల్, లేకపోతే నిన్ను చూసేస్తారు. డాల్ఫిన్ చెప్పింది. ముద్దుల జలకన్య డాల్ఫిన్ ఇద్దరు నీటి లోపలికి వెళ్ళిపోయారు. సముద్రపు లోతుల్లోకి, సీ కింగ్డమ్ లోపలికి. సముద్రంలో ఉన్న మంత్రగత్త ఇదంతా చూస్తూనే ఉంది తన క్రిస్టల్ బాల్లో. రానే వచ్చేసింది ఆ రోజు. మహాసముద్రపు బాదుషా కూతురు ఒక మనిషితో తుఫాన్ వచ్చి సంచలనం సృష్టించి సముద్రంపై నీ శక్తిని చూపించు.
మంత్రగత్తె ఇలా చెప్పగానే సముద్రంలో అలలు ప్రిన్స్ షిప్ వైపు రాసాగాయి. రాళ్ల వైపు పెడుతోంది. ముద్దుల జలకన్య ఇదంతా చూసి కంగారు పడింది. ఈ షిప్ విరిగిపోయి మునిగిపోతుందేమో, మనం వాళ్ళకి సాయం చేయాలి. జలకన్య మునుగుతున్న షిప్ వద్ద ఈత కొడుతున్న ప్రిన్స్ కనిపించాడు. చూస్తుండగానే మునిగిపోతున్నాడు ప్రిన్స్. ఆమె తన చేతులతో పట్టుకుని ఈత కొడుతూ సీషోర్ పైకి తెస్తుంది. ప్లీజ్ లేచి కళ్ళు తెరు. ప్రిన్స్కు తెలివి వస్తుంది. నెమ్మదిగా తన కళ్ళని తెరుస్తాడు. నువ్వు బతికే ఉన్నావు, ముద్దుల జలకన్య సంతోషంగా చెప్పింది. దూరం నుండి కుక్క అరవడం విన్నాక గుర్తొచ్చింది తను బయట ఉంది అని. సముద్రంలోకి దూకేసింది. ప్రిన్స్ హెల్పర్ ఇంకా ప్రిన్సెస్ అక్కడికి వచ్చారు, ప్రిన్స్ ని వెతుకుతూ. నన్ను ఒక అమ్మాయి రక్షించింది. ఆమె గొంతు నేను మొదలు కూడా విన్నాను. చాలా ప్రశాంతత గల గొంతు ఆమెది. జలకన్య మళ్ళీ డీప్ సీ కింగ్డమ్ వద్దకు వచ్చేసింది. ప్రిన్స్ ఫ్లూట్ ఆమె వద్దే ఉండిపోయింది. అతని గురించి ఆలోచించసాగింది. అప్పుడే బాద్షా అక్కడికి వచ్చాడు. ఆయనకి ఫ్లూట్ కనిపించింది. దాన్ని చూస్తూనే ఆయనకి అర్థమైపోయింది అది మనిషిది అని. మనవి కొన్ని నియమాలున్నవి, అందరూ వాటిని పాటించాలి. ప్రత్యేకంగా నా పిల్లలైన మీరు. నీవే మనుష్యున్నైనా మునిగేవాణ్ణి రక్షించావా? నేను కాపాడాల్సి వచ్చింది, లేకుంటే అతను అక్కడే మరణించేవాడు. ఏరియల్ జవాబిచ్చింది. నోర్మోయ్, మనుషులు దుష్టులు. వాళ్ళకి మనకి ఎప్పుడు ఎలాంటి సంబంధాలు ఉండలేవు. కోపంతో ఉన్న బాదుషా వెళ్ళిపోగానే ఏరియల్ నిర్ణయించుకుంది ఇక తను చేసి తీరాలి అని. ఏరియల్ తిన్నగా వెళ్ళింది సముద్రపు మంత్రగత్తె దగ్గరికి. ఆమెని సాయం కోరింది. సాయం అయితే చేస్తుంది, కానీ బదులుగా ఫీజు కోరుతోంది. చాలా ఖరీదైన ఫీజు. నేను మందును తయారు చేస్తాను, అది నిన్ను మనిషిగా మారుస్తుంది. నీకు 2 కాళ్ళు వస్తాయి, బదులుగా నాకు నీ గొంతు కావాలి. నా గొంత? కానీ నా గొంతు లేకుండా. ఓడిపోయి చివరికి చిన్న జలకన్య అంగీకరించింది. ఎందుకంటే ఆమె ప్రిన్స్ని కలవడం ఎంతో ముఖ్యమనుకుంది. గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా, అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యమైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. ఏరియల్ ఆ మందుని పూర్తిగా తాగేసింది. సముద్రం పైకి ఈత కొడుతూ వెళ్ళసాగింది. నెమ్మదిగా ఆమెకి కాళ్ళు వచ్చాయి, పూర్తిగా మనిషిలాగా. డాల్ఫిన్తో కలిసి సీషోర్కు చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకోగానే ప్రిన్స్ చూపు ఆమెపై పడింది. అతను ఆమెకి దగ్గరగా వచ్చాడు. నీవా? ఇంతకు ముందు కూడా కలిశాము కదా మనము. ఏరియల్ ఏమీ మాట్లాడలేదు, కానీ ప్రిన్స్కు ఫ్లూట్ ఇచ్చేసింది. ప్రిన్స్ మళ్ళీ అదే స్వరాన్ని వాయించాడు. ఏరియల్ సైగ చేసింది ఆ స్వరాన్ని మునుపు విందని. ఇది వాయిస్తుండగానే నేను నిన్ను చూశాను, నీ గొంతు కూడా విన్నాను. అప్పుడే నీవు నన్ను రక్షించావు కదా. ప్రిన్స్కు పూర్తి నమ్మకం ఆ అమ్మాయే ఏరియల్ అని, తనని కాపాడింది కూడా తనే అని. కానీ ఈ అమ్మాయి ఒక జలకన్య, ఆమెకు మధురమైన గొంతు కూడా ఉంది. ఏరియల్ కోరినా కూడా మాట్లాడలేకపోతోంది, తన స్వరాన్ని ఇచ్చేసింది కదా. నీవొక జలకన్యవని అనుకున్నాను నేను. ప్రిన్స్కు తనని కాపాడింది ఏమి కాదేమో అని అనిపించింది. అయినా అతను సాయపడటానికి నిర్ణయించుకున్నాడు.
ప్రిన్స్ ముద్దుల జలకన్యని తన మహల్కి తీసుకెళ్లాడు. బాదుషాని పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆయన తన కొడుకు పెళ్లి ఒక ప్రిన్సెస్తో చేయబోతున్నాడు. పాపం జలకన్య నిశ్శబ్దంగా ఉండడం తప్ప ఏమీ చేయలేదు. తను మాట్లాడే వరకు ప్రిన్స్కి ఎలా తెలుస్తుంది? ఆమెకు మంత్రగత్తె మాటలు గుర్తొచ్చాయి. గుర్తుంచుకో, 3వ రోజు ముగిసేలోగా అంటే 4వ రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యవైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. చూస్తుండగానే మొదటి 2 రోజులు గడిచిపోయాయి. ఇక 3వ రోజు వచ్చేసింది. ఈ రోజున బాదుషా ఆయన బేగం తన కొడుకు పెళ్లి పక్క రాజ్యపు ప్రిన్సెస్తో చేయడానికి బయలుదేరారు. పాపం ఏరియల్ ఏమీ మాట్లాడలేకపోతుంది ప్రిన్స్తో. అతను వెతుకుతున్న వ్యక్తి తనేనని చెప్పలేదు. ప్రిన్స్ అంగీకరించాడు. తను చూసిందంతా ఒక కలే అని అనుకున్నాడు. ఏరియల్కు ఒక్క ఆశ మిగిలింది, ప్రిన్స్ పట్ల ఉన్న ప్రేమ. 4వ రోజు సూర్యోదయం కానుంది. ఏరియల్కు ఏడుపు ఆగడం లేదు. అప్పుడే ఏదో జరిగింది. ముందు తన అక్కలంతా వచ్చారు. ఆ తర్వాత వచ్చింది ఆమె నాన్నమ్మ. నా బంగారు తల్లి, మేము ఇక్కడికి వచ్చాము ఆ మంత్రగత్తె ఖైదు నుండి విడిపించడానికి. అప్పుడే ఆమె తండ్రి సముద్రపు బాదుషా కనిపించారు. తన కూతురి బాధని చూడలేకపోయారు. ఏరియల్, నా ముద్దుల బిడ్డ, వెళ్ళు. నీ సంతోషానికి మించి నా కోసం ఏమీ లేదు. వెళ్ళు బిడ్డ. బాదుషా తన త్రిశూలాన్ని నానమ్మ చేతిలో ఉన్న శంఖం చుట్టూ తిప్పారు. అందులోనే ఏరియల్ గొంతు దాగి ఉంది. ఇక ఏరియల్ గొంతు మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ డాడీ, మీరంతా ఎంత మంచివారు. హిమ్రల్ వేల్ పైకి ఎక్కి ఆమె ప్రిన్స్ షిప్ వైపుకు ప్రయాణించింది. ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్ పెళ్లి కానుంది. ప్రిన్స్ ఉన్నట్టుండి ఆగిపోయాడు. అతనికి జలకన్య మధుర స్వరం వినిపించింది. ఆమె తన వైపు రావడం చూసి ఏమీ ఆలోచించకుండా ప్రిన్స్ సముద్రంలోకి దూకేశాడు. అది నీవేనని నాకు మొదలే గుర్తుండింది. తన మిత్రులు, కుటుంబం సాయంతో ఏరియల్కు ఆమె గొంతు మళ్ళీ వచ్చేసింది. ఆమె ప్రిన్స్ కూడా. అయితే ఇప్పుడు ఆమె జలకన్య కాదు, తన జీవితాన్ని గడుపుతుంది మనిషిగా మారి. ఏరియల్ ప్రిన్స్ జీవితం మొదలైంది. భూమి, సముద్రాల మధ్య స్నేహం, శాంతి, ప్రేమతో పాటు